కృష్ణారెడ్డిని విత్ గ్రేట్ డిఫికల్టీ బాలరెడ్డిని ఒప్పించాను. మీ పార్టీ సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నారు. సో ద మీటింగ్ ఇస్ ఆన్. థ్యాంక్ యూ సార్. రాఘవరెడ్డి గారు, మీరు చెప్పిన ఆ ఒక్కడుగు తవ్వాను. చూద్దాం ఆ ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటాయో ఉత్త సున్నాలే ఉంటాయో. బెస్ట్ ఆఫ్ లక్. యుద్ధం గెలి చూస్తానంటాడేంటి? అరవింద కంటే పెద్ద గెలుపేముంటుంది వాడికి? ఓయ్, వాడు గొడవ ఏంటో చెప్పకుండా దీంతో గొడవపడి వెళ్ళిపోతే వదిలేస్తామా? నేను లోకు కాబట్టి మీరు గ్యారేజ్కి వచ్చి అడిగారు. ఆయన రాఘవ్ కాబట్టి నేను ఆయనకి అడ్డం పట్టుకుని ఇంచుమించు ఇలాగే అడిగానండి. మీరు చెయ్యి ఊపితే 10 ఊళ్ళు ఆగుతాయి. అలాంటిది అమ్మాయి మీకు వేలు చూపించి మాట్లాడుతోంది. అసలు వాళ్ళతో మాటలు పడాల్సిన కర్మ మీకు ఎందుకండి? ఎందుకు? రోజు లెఫ్ట్ నుంచి వెళ్లే కాలేజ్కి ఈ రోజు రైట్ నుంచి వెళ్దాం ఉంది. అప్పుడే నేను మా ఊరోళ్ళని చూశాను. ఆ రోజు వాళ్ళని చూసుండకపోతే వాళ్ళేం దారుణాలు చేసేవాళ్ళో తలుచుకోవడానికే భయంగా ఉంది. అందుకు వాళ్ళ తమ్ముడికి కథ చెప్పడం వల్లే బసిరెడ్డి బ్రతుకున్నాడని తెలిసింది. అందుకే శాంతి కోసం మనం కన్విన్స్ చేయాల్సింది మన వాళ్ళని కాదు, అవతల వాళ్ళని తను చెప్పడం వల్లే అపోజిషన్ పార్టీ లీడర్ని నేను కలిసి మాట్లాడింది. అందుకు కూడా ఆఖరికి బసిరెడ్డి మనుషుల్ని మనం దాచిన ఇల్లు కూడా వాళ్ళ నాన్న క్లయింట్స్దే. ఇంకా ఎందుకని అడుగుతావా? తన వల్ల మనకు మంచి జరిగింది. చెడేదైనా జరుగుంటే మన వల్లే నిలంబరి. నా వల్లే కదా తన కిడ్నాప్ అయింది. ఒక ఆడదాన్ని కష్టంలోంచి కాపాడితే మగాడికి హై వస్తుందంటారు. అదే ఆడదాన్ని కష్టంలోకి నెట్టి కాపాడితే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడుంటే నీకు కూడా రిస్క్ అని నిలంబరి. అయినా ఈ మగాలేంటే మనల్ని వదిలేసి మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు. మనకేం రాదానా తెలీదానా? ఎవరు అథారిటీ ఫ్యాక్షనిజం సబ్జెక్ట్ లో? నువ్వా నేనా? డౌట్ లేకుండా మీరే అండి. కదా? చెప్పు. రాఘవ్ దేవుడు డాక్యుమెంటరీ అంటే పిక్నిక్ వెళ్ళినట్టు బట్టలు సర్దుకొచ్చేస్తే సరిపోదు. తీయడానికి కెమెరాలు, మహాటానికి మైకులు, పడుకోవడానికి టెంట్లు, తినడానికి బిస్కెట్లు, ఏర్పాట్లు ఏయి. ఇదన్నా తీసుకొచ్చారు సంతోషం. పిన్నంత నీకే తెలియాలి. నీదే. ఎక్స్క్యూజ్ మీ, కొమ్మద్దెట్టు నేరుగా. ఓకే, థ్యాంక్ యూ. ఈడెవడో మనకంటే ఖాళీగా ఉన్నట్టున్నాడు. అయితే ఈ గొడవల గురించి ఇడితేనే మొదలెడితే పోలా. ఓకే. ఇస్పేటాకుల ఆటలో 5 రూపాయలు బాకీ పడినందుకు గొడవై బసిరెడ్డి ఒకటి తల నరికేసి కొమ్మద్ది పోలీస్ స్టేషన్ గాడికి తీసుకొచ్చి పడేసినాడు. పేరు సిద్దిరెడ్డి, ఊరు కొమ్మద్ది. మంచి రేజింగ్ హ్యాండ్. నమ్మకుంటే మొక్కలు మొండిన చేతిలో ఉన్నాయి, పోయి చూసుకో. ఆడ మొదలాయి ఈ గలాట. అందుకేనా దీని 5 రూపాయల ఫ్యాక్షన్ అన్నారు. మరి రాఘవ్ రెడ్డి ఏం చేశాడు? అది అట్టుండని మా ముందు వాళ్ళ ఆయన ఏం చేసినాడు చెప్పని. మా బసిరెడ్డి ఒకని తల తెంపితే మీరు ఇద్దరిని చంపినారు. ఇంకేంటికి మధ్యస్థం తెమ్మారెడ్డే? నాయనా చూడాయినా, ఆడి కళ్ళు చూడాయినా. ఇంతమంది సచిన రొంత కూడా బాధలేదు ఓడి కండలు. ఏంది వాయ్, నా ముందే ఏలు చూపించాండావు? నీ నల్లగుడికి మబ్బు కమ్ముతాండాది లక్ష్మారెడ్డి. అది అట్టాంటి ఇట్టాంటి మబ్బు కాదు, కారు మబ్బు. భద్రం. కరాకి ఆ కోపంతోనే బసిరెడ్డి తిమ్మారెడ్డిని నడి బజార్లో నరికేసినాడు. మరి వాళ్ళేం కేసు పెట్టలేదా? కేసా? కేసేందమ్మా ఈడ? ఈ అమ్మికి ఈడ వ్యవహారం తెలిసినట్లే. వాళ్ళ నాయన్ని బసిరెడ్డి కూలీ చేసే బదులు బసిరెడ్డి నాయన 4 నరకంలా ఇంకేంది? సరికి సరి ఏడ్సాకే నెత్తిరెండు లోపల కాటి కంపాలా.
ఓడేడి ఏనుగుమల సుబ్బుడు తెలుసండి అయ్యే కాస్టింగ్ కాలే లోపలే కొమ్మొద్దు తగలబడాల. ఈ నడవనంత కచ్చలు సల్లారినట్టుండి గాని మొన్న అనంగా నారపురెడ్డయ్య ఎలక్షన్ల నిలబడినాడనే ఎక్కువ చేసినారు. అట్టనే రాఘవరెడ్డి చేతులు ముడుచుకొని కూర్చోలేదమ్మే. తిమ్మారెడ్డి మనవడు కదా, తాత స్థాలు ఏడకపోతుంది, వరుస పెట్టి నరికినాడు తలకాయలో. ఆ పొద్దు మావా నాయన శవాల్ని కారులో తీసుకొచ్చాంటే ఊరంతా కన్నీటితో తడిసిపాయ్. తర్వాత ఏమైందో ఏమోనమ్మా, మళ్ళీ ఆ నెలబట్టి ఆ మనిషి అయిపోయలేదు. ఎక్స్క్యూజ్ మీ ఆగండి ప్లీజ్, ఆగండి. ఆయన ఎవడో రాఘవరెడ్డి వెళ్ళిపోయాడు కానీ నువ్వు వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఆ రోజు నేనన్న మాటలకి చిన్నయ్య ఏడుకోపోయినాడు. ఈ గొడవలు ఆపలేరా? ఈడ ఉత్త మాటలెవరు ఇన్రు. ఇవన్నీ ఆపాలని మీటింగ్ పెట్టిన దానికే నారపరెడ్డి మేనల్లుండి అనంతపురం లాడ్జీలో నరికేసిండ్లా. రాఘవరెడ్డని చిన్నయ్య పేరే 7 ఏళ్ల క్రితం శాంతంగా బతుకమని పొరకలాడు. ఆ మనిషిని లారీతో గుద్దిచ్చి చంపేసినారు. పదండి మనం వెళ్దాం. ఏమైంది? అన్ని తర్వాత చెప్తాను, పదండి ముందు ఇక్కడి నుంచి. మాట్లాడుతున్నా కదా. ఏం మాట్లాడతారు? ఈ రోజు మన రాఘవరెడ్డి గారికి కూడా బసిరెడ్డి కొడుకుతో ఇలాంటి మీటింగే. ఎప్పుడు? ఈ రోజే. సుదర్శన్ రెడ్డి వస్తే రా. సిగ్నల్ అందట్లేదు. బడివా ఏంటి రాఘవరెడ్డి, ఎందుకు ఈ మీటింగ్? మీ నాన్న ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్ లో ఉంది, ఎందుకు వీడితో కాంప్రమైజ్? ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి, బతకటం. కనీసం ఈ జనరేషన్ లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా? అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు, దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా? అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా? ఇంకా తెలీదు. ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే. వీడు మా నాయన్ని పొడిచినాడు, నా పిల్లని చెప్తానన్నాడు. ఆల్రెడీ వీడిని ఇప్పుడే ఒక్కటికి నడుగుతావు, జైలుకి పోతావు. మా నాయనకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చా. ఇట్ట పోయినా కత్తే.
నిన్ను చంపి జైలుకి నేను పోతా. మా అత్త మినిస్టర్ అన్నాక బెయిల్ మీద బయటకు వస్తా. ఈ ఆప్షన్ నీకే కాదు, నాకు కూడా ఉంది.